కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాల్టి నుంచి రెండో దఫా విచారణ చేపట్టనుంది. ఈ నెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రేపు కమిషన్ చైర్మన్ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో లోపాలపై కమిషన్ విచారణ చేపడుతుంది. ఇవాళ హైదరాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ కానున్నారు. 9వ తేదీన కమిషన్ కార్యాలయ అధికారులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. బ్యారేజీల వైఫల్యాలపై ఇంజనీర్లు, నిర్మాణదారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ కుంగింది. అయితే ఈ బ్యారేజ్లోని 6, 7, 8వ బ్లాక్ పై జరిగిన ఎలక్ట్రికల్ రెసిస్టివ్ టెస్ట్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షల నివేదికను అధికారులు ఇప్పటికే పీసీ ఘోష్ కు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాల్టి నుంచి రెండో దఫా విచారణ చేపట్టనుంది. ఈ నెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రేపు కమిషన్ చైర్మన్ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో లోపాలపై కమిషన్ విచారణ చేపడుతోంది. ఇవాళ హైదరాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ కానున్నారు. 9వ తేదీన కమిషన్ కార్యాలయ అధికారులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. బ్యారేజీల వైఫల్యాలపై ఇంజనీర్లు, నిర్మాణదారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ కుంగింది. అయితే ఈ బ్యారేజ్లోని 6, 7, 8వ బ్లాక్ పై జరిగిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టెస్ట్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షల నివేదికలను అధికారులు ఇప్పటికే పీసీ ఘోష్ కు అందించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ నుంచి రెండో దఫా విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. సో వెంకట్, అలాగే రేపు కమిషన్ చైర్మన్ బృందం కూడా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనుంది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే జ్యుడిషియల్ చైర్మన్గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నియమితులయ్యారు. ఇక్కడికి దాదాపు 10-15 రోజుల నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది. మొదటి దఫాలో ఏదైతే దానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాగ్ నివేదిక కావచ్చు, ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఇట్లా ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర రిపోర్టుతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అట్లనే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడతా ఉంది. ఇప్పటికే దాదాపు 15 రోజులు కావస్తుంది ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతున్నారు. మనం చెప్పుకున్నట్టు ఒక 5 అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ అధికారులతో సమావేశం
ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏ విధమైనటువంటి నిర్మాణం చేపట్టారు, నిర్వహణ ఎట్లా ఉంది, ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ ఉంది, ఆ కంపెనీలు ఏంటి, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విజిలెన్స్ అట్లనే ఎన్డీఎస్ఏ రిపోర్టు, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అట్లనే ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆ లెక్కలు, దానికి సంబంధించిన డేటా అంతా కూడా పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ కమిషన్ తీసుకున్నది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత రేపు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ 3 ప్రాజెక్టులు కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ సందర్శిస్తారు. పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాజెక్టు వైఫల్యం చెందింది, ఎక్కడెక్కడ, ఎందుకంటే ఇంతకుముందు ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్లు కూడా స్పష్టంగా ఉంది. దాదాపు 20 అంశాలు ప్రభుత్వాన్ని అడిగింది, కానీ 20 అంశాలు పూర్తి స్థాయిలో జవాబులు చెప్పకుండా కేవలం 11 అంశాలకు మాత్రమే జవాబులు చెప్పింది. మిగతా వాటికి ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు జవాబు చెప్పలేదు. కాబట్టి ఇది పూర్తిగా వైఫల్యం చెందింది. మేడిగడ్డ కాదు, మేడిగడ్డ కింద ఉన్నటువంటి సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులు కూడా అదే విధమైనటువంటి వైఫల్యం ఉంది. వీటి మీద తక్షణమే చర్యలు చేపట్టవలసిన అవసరం కూడా ఉందంటూ కూడా స్పష్టంగా ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్లో పేర్కొన్నది. కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. దాని తర్వాత చివరిగా కాగ్ నివేదికకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలు ఇచ్చింది, కాగ్ నివేదిక ఏ విధమైనటువంటి ఆధారాలతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అనేది కాగ్ నివేదిక ఇచ్చింది. ఇట్లా అన్ని రిపోర్ట్ల ఆధారంగా ఏ ఆధారాలతో ఇచ్చారు అందరితోటి కూడా సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నది కమిషన్. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళతో కూడా డేటా సేకరించింది. దీంతో పాటు ఇటు ప్రభుత్వం ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు ఎవరైతే కొంతమంది నిపుణులు ఉన్నారో ఆ నిపుణులే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిండ్రు. ఆ నిపుణులతో కూడా కమిషన్ సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశంలో పూర్తి స్థాయిలో డేటా సేకరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇట్లా మొత్తం కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నా ఎవరిని పూర్తి స్థాయిలో విచారించాలనే దాని మీద కమిషన్కి ఇప్పటికీ ఒక స్పష్టమైన అవగాహన ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు రేపు మేడిగడ్డతో పాటు మిగతా 3 బ్యారేజీలు కూడా సందర్శిస్తారు. ఒకరోజు అక్కడే బస చేస్తారు కమిషన్ పినాకి చంద్రఘోష్. తర్వాత నెక్స్ట్ డే హైదరాబాద్కి వస్తారు. మొత్తం ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ గతంలో హరీష్ రావు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరిని, ఇందులో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కమిషన్ పిలిచి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో డేటా సేకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాళేశ్వరంలో ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దాని కింద మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 ప్రాజెక్టులు. చాలామంది అక్కడ భూములు కోల్పోయారు, చాలామంది అక్కడ అన్యాయం గురయ్యారు అనేది గతం నుంచి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నివేదికల ఆధారంగా ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీల ఓనర్లను కూడా పిలిచి విచారణ చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ వెంకట్.